నా కోసం నీ ప్రాణమిచ్చావే. ఆ ఆ ఆ ఆ నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణమిచ్చావే. యేసయ్యా 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 నీవే ఆనందమో, నీవే ఆధారము. యేసయ్యా 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 యేసయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమంతా కూడా శిలువ ధ్యానములో ఉన్నామండి. తపస్కాలం ఎన్ను కూడా మనకు తెలుసండి, లెంటి దినాలు. కాబట్టి ఈరోజు మరి సురేష్ మరి క్రీస్తు ప్రభువును ధరించుకుని మరి ఆయన యొక్క బహుమానం కొరకు మరి ఒక ఉద్దేశం కలిగి మరి ఈ 45 దినాలు కూడా వేచి ఉండగా మరి దేవుడు ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి మరి ప్రార్థన జీవితాన్ని బట్టి ఉపవాసాన్ని బట్టి దాన ధర్మ క్రియలను బట్టి రాబోయే కాలంలో ఈ కుటుంబానికి ఆ కుమారునికి దేవుడు మంచి బహుమానము అనుగ్రహించునుగాక. పలకండి ఆమేన్ ఆమేన్. మంచిదండి. మరి కొన్ని మాటలు విందాం. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అండి ఈ తపస్కాలం అంతా కూడా మనం తాకే వస్తువేంటి? ఆ వస్తువు పేరేంటి? సిలువ కదా. ఈ సిలువ ధ్యానం అంతా కూడా మనం మాట్లాడుకునే వస్తువు పేరేంటి? సిలువ కదండి. కాబట్టి ఈ యొక్క సిలువను గురించి ప్రభు ఏమన్నాడు తెలుసండి? మరియు వారందరితో, ఎవరందరితో? అది అక్కడ మంచి లైన్లు పడ్డారండి. ఎందుకంటే ఆనాడు వారందరితో ప్రభు అన్నాడంట. ఎవరందరితో? అక్కడ శిష్యులు ఉన్నారు, గొప్ప జనసమూహం కదా ఉంది అక్కడ. కాబట్టి దేవుని యొక్క మాట అంటండి, నిన్న నేడు చెప్పండి నిరంతరము ఏకరీతిగా ఉంటుంది. మనిషి బుద్ధి మారిపోద్ది, మనిషి గుణం మారిపోవచ్చు. మనిషి మనసు అండి ఈరోజు ఒకలాగుంటే రేపు ఒక రకంగా మారిపోద్దండి. డబ్బు ఉంటే ఒక రకంగా ఉంటుంది, ఆస్తి ఉంటే ఒక రకంగా ఉంటారు, ఆరోగ్యం ఉంటే ఒక రకంగా ఉంటారు, ఆరోగ్యం పోతే మరలా ఒక రకంగా. మనిషి బుద్ధి మంచిది కాదండి, విన్నారా? కానీ దేవుని యొక్క మాట అంటండి, నిన్న నేడు ఏకరీతిగా ఆమె ఉంది దేవుని యొక్క మాట. కాబట్టి ఆనాడు మరి శిష్యులతో జనసమూహంతో అంటున్న దేవుడు మరి ఈనాడంటే ఈ రాత్రి, ఈరోజు మరి ఈ టైంలో మరి యేసు ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నన్ను అనుసరింపకు. అమ్మా ఇది చూడండి, చూడలేదు ఇప్పుడు కూడా, అది చూసారా అమ్మా? చూడండి మరి వాక్యాన్ని. ఒకవేళ నా మొహం వెంక చూడబుద్ధి కాకపోతే వాక్యం వెంక చూడండి. ఈయన మా పాతోడి కదా, ఎక్కడోడి కదా, ఈయన శాంతం మాకు తెలియదా అనుకుంటే కనుక వాక్యాన్ని చూడండి, మనం దీవించబడతాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ దేవుడు యేసు ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నన్ను అనుసరింప కోరువాడంట తన్ను తాను త్యజించుకుని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రభువు అండి ఈ రాత్రి మరి నీతో నాతో ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నన్ను అనుసరిస్తారో, ఎవరైతే క్రైస్తవుడిగా మారాలి అనుకుంటున్నారో, విన్నారా? అలాంటి వారంట తన్ను తాను త్యజించుకుని, ఏం త్యజించుకోవాలి? అబద్ధాలు విడిచిపెట్టాలి, బూతులు మానుకోవాలి, నాతో సహా లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుని వెంబడించేవారంటండి మరి సమస్తం కూడా విడిచిపెట్టాలి. మనలో ప్రతి బలహీనత, మనం ప్రభువుని వెంబడిస్తున్నాం కదా, లోకానికి తెలియదండి ప్రభు సంగతి.
మనకు బాగా తెలుసండి ప్రభు సంగతి. ఎందుకంటే మన విచారణ గురువులు మరి ఎన్నెన్నో అద్భుతమైన మాటలు, ఎట్లా ఉండాలి, అట్లా జీవించాలి, ప్రభుని వెంబడించే వాళ్ళు ఈ రీతిగా ఉండాలి అని ఎన్నో వాక్యాలండి మనం వింటూ ఉంటాం గురువుల ద్వారా, సేవకుల ద్వారా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసండి, నన్ను వెంబడించేవారంట ఏం చేసుకోవాలి, తన్ను తాను త్యజించుకోవాలి, మనలో ఉన్న బలహీనత విడిచిపెట్టాలి. అది పాపమే కావచ్చు, అది అబద్ధాలే కావచ్చు, అది ఒక లోకానుసారమైన జీవితమే కావచ్చు. కాబట్టి కొంతమంది అండి ప్రార్థనే పాపమే, దేవుడే పాపమే అట్లా ఉంటారు. అట్లా కాదంటండి, ప్రభువుని వెంబడించే మనమంటండి ఏం చేయాలంట, త్యజించుకోవాలి. ఆ తర్వాత ప్రభు ఏమన్నాడు, అనుదినము కూడా తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అంటాను, అప్పుడప్పుడా చెప్పండి అమ్మా, పండగ పబ్బాలకా, క్రిస్మస్ పండగకేనా, నా చెప్పాలి, గుడ్ ఫ్రైడేకేనా, ఈ 40 దినాలేనా? కాదంటండి, ఈ 40 దినాలే కాదు ప్రభువుని వెంబడించేది. ఒక క్రిస్మస్ పండగకే కాదంటండి, ఒక గుడ్ ఫ్రైడేకే కాదంటండి. ఈరోజు అండి నిజంగా దేశంలో ఉండేవాళ్ళండి 120 మందితో ప్రారంభించారు. మరి అందులో ఎంతమంది ప్రభువుని వెంబడిస్తున్నారు? ఒక 50 మంది మాత్రమే మిగిలేరు. ఆ 50 మంది కూడా పండగ, ఈస్టర్ పండగ అయిన తర్వాత మరి ఎంతమంది మిగులుతారు, ఎంతమంది ఉంటారు మనకైతే. ప్రభు చెప్పే మాట ఏంటంటే తెలుసండి, ఓ దీక్షలో ఉన్న వారలారా, ఈ 40 దినాలే నన్ను వెంబడించండి చాలు అని ప్రభు అంట్లా. ఓ విశ్వాసులారా, ఓ సేవకులారా, ఈ 40 రోజులే నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పట్లా. ఆయన చెప్పే మాట ఏంటంటే నీతో నాతో కూడా అనుదినము. ఎవరి సిలువంట? ఎవరి సిలువ? మన సిలువంట, తన కాదు, మన సిలువంట కదా. మన సిలువను ఎత్తుకొని అనుదినము కూడా నన్ను వెంబడించేవారు గొప్ప బహుమానాన్ని, అది చివరిలో మన సిలువ అంటండి. యేసు ప్రభు అండి సిలువ మోసింది ఎన్నిసార్లు మోసాడు? ఒకసారి కాదండి. మనం ఎన్నిసార్లు మోయాలి? మన సిలువను ఎత్తుకొని ఎన్నిసార్లు మోయాలి? అనుదినము కూడా మన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలంటండి. మన సిలువ ఏంటి? ఆ సిలువ బాధలు, కష్టాలు, సమస్యలు. విన్నారా? భర్త ఒక సిలువ, భార్య ఒక సిలువ, ఇంట్లో వాళ్ళు ఒక సిలువ, ఇంట్లో ఇబ్బందులు, ఇంట్లో బాధలు, ఇంట్లో కష్టాలు, ఇంట్లో నిందలు, ఇంట్లో అవమానాలు, ఇంట్లో ఆర్థికమైన ఇబ్బంది, ఇంట్లో కరువు, ఇంట్లో ఖడ్గము, ఇవన్నీ కూడానంటండి మనము మోస్తూ అనుదినము కూడా ప్రభువుని వెంబడించాలి. చెప్పండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే అనుదినము కూడా తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. బాధలు ఉన్నా సరే, మీ కుటుంబాల్లో కష్టాలు ఉన్నా సరే, ఆహారానికి లేకపోయినా సరే, ఇంట్లో డబ్బులు లేకపోయినా సరే, రోగం వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్ని జరిగినా సరే మన సిలువనంట మనం ఎత్తుకుని చెప్పండి అనుదినము కూడా ఆయనను అనుసరించాలి. ఇది క్రైస్తవ జీవితం. కొంతమంది అనుకుంటారు ప్రభువుని నమ్ముకుంటేనండి డాబాలు కట్టుకోవచ్చు, ప్రభువుని నమ్మేసుకుంటే ఆస్తులు సంపాదించుకోవచ్చు, ప్రభువుని నమ్ముకుంటే పొలాలు కొనుక్కోవచ్చు, ప్రభువుని నమ్ముకుంటే లగ్జరీగా జీవించవచ్చు. కాదండి, కాదు. క్రైస్తవ జీవితం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. నాకే రావాలా బాధలు, నాకే కష్టాలు రావాలా? ప్రభువుని వెంబడిస్తున్నాను కదా, నేను భక్తిగా ఉన్నాను కదా, నేను నీకే వస్తే కష్టాలు, నీకే కష్టాలు వస్తాయి, ఎవరికో రావండి. అదే మాట పేతురు గారు అంటాడు. చూడండి ఒకసారి 1 తెస్సలోనిక 3వ అధ్యాయము
3వ వచనాన్ని ఒకసారి విందాం త్వరగా. ఈ హింసల వలన మీలో ఏ ఒక్కరును వెన్ను తిరగరాదని మిమ్ము బలపరుచుటకును మీ విశ్వాసమునకు తోడ్పడుటను అతని పంపితిని. ఇట్టి శ్రమలను అనుభవించట కొరకే మనము దేవుని చేత ఎన్నిక చేయబడితిమి. వాక్యం విన్నారా? అర్థమైందా? ఇట్టి శ్రమలంట మనవంట అనుభవించటానికే దేవుని చేత ఎన్నిక. అది అక్కడ నీకు శ్రమలు కనుక లేకపోతే నీవు దేవుని యొక్క ఎన్నికలో లేవు. నీకు కనుక శ్రమలు కనుక రాకపోతే దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, అంతే కదా. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, సిలువ లేనిదే సింహాసనము లేదండి. కష్టాలు పడకపోతే మహిమ రాజ్యం మనకు లేదండి. కాబట్టి ఈరోజండి చాలామంది కూడా కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని మోసే సిలువను వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ శ్రమలు అనుభవించటానికే మనమంట దేవుని చేత ఎన్నిక చేయబడ్డాం. శ్రమలు వచ్చాయని బాధపడొద్దండి. రాబోయే కాలంలో దేవుడు నీకు నాకు కూడా ఒక గొప్ప బహుమానం దాచాడు. నాకు బాధలు వచ్చాయని బాధపడొద్దండి. నేను శోధించబడుతున్నాను, నాకు అంటేది అంటట్లేదు, ముట్టేది ముట్టట్లేదు, నాకేం జరగట్లేదు అని బాధపడొద్దండి. దేవుడండి ఒక రోజున నీకు నాకు కూడా పరలోకములో బహుమానం ఉంచాడు ఆయన. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం చూడండి త్వరగా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 1వ వాక్యాన్ని విందాం ఒకసారి. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలైను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియా రాష్ట్రం అంతా చల్లా చెదురు. ఎవరు వీళ్ళు? నామకార్థ. అది అక్కడ లెక్క. ఎందుకు చల్లా చెదురైపోయారు? వాళ్ళకి శ్రమలు వచ్చాయంట, వాళ్ళకి బాధలు వచ్చాయంట, వాళ్ళ కష్టాలు వచ్చాయంట. ఇదేంట్రా బాబు, ప్రభువుని నమ్ముకుంటే అన్నీ ఇస్తాడనుకున్నాము, ప్రభువుని నమ్ముకుంటే మాకు అన్నీ ఉంటాయనుకున్నాము, ఈ కష్టాలేంటి మాకు, ఈ బాధలేంటి మాకు, ఈ శ్రమలేంటి మాకు అని మరి కొంతమంది అంటండి చల్లా చెదురు అంటే పారిపోయారు సిలువను వదిలేసి. అపోస్తులు మాత్రమంట, చెప్పండి, అపోస్తులు మాత్రమంటండి నిలకడగా ప్రభువు దగ్గర ఉన్నారంటండి. ఎందుకని? వారిలో ప్రార్థనా శక్తి ఉంది కాబట్టి, వారిలో విశ్వాసం ఉంది కాబట్టి, వారిలో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి. శ్రమల్లోనండి చాలామంది కూడా తట్టుకోలేరు, వారి వల్ల కాదు, పారిపోతారు సిలువను వదిలిపెట్టేసి. అపోస్తులు మాత్రమే తప్ప మిగతా వారందరూ కూడా పారిపోయారంట. ఎందుకు పారిపోయారు? శ్రమలు భరించలేక, కష్టాలు సహించలేక. మరి శిష్యులు ఎందుకు నిలబడ్డారు శ్రమల్లో కూడా? వారు దేవునితో బలంగా ఉన్నారు కాబట్టి, ప్రార్థన జీవితం ఉంది కాబట్టి, విశ్వాసముతో ఉన్నారు కాబట్టి. ఈరోజండి ఈ 40 రోజులు కూడా దీక్షలో ఉన్నవాళ్ళు మరి ఎంతో భక్తిగా ఉంటారు, ఎంతో విశ్వాసంతో ఉంటారు, ఎంతో సహనం కలిగి ఉంటారు. 40 రోజుల తర్వాత వాళ్ళ భక్తి చెప్పండి, వాళ్ళ యొక్క విశ్వాసము వాళ్ళ కనపడిదండి. అట్లాగుంటుందో ప్రభు అట్లాగుంట్లా అనుదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఒకే ఒక చివరి మాట అండి. ఆ చివరి మాట ఏంటి తెలుసండి? యేసు ప్రభు కూడా అంటండి మన కొరకంట ఏం మోసాడు? సిలువు కాదు. ఫాదర్ గారు ఒకసారి అన్నాడు, నాకు గుర్తుకొచ్చింది మాట. ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ కూడా సిలువ ద్వారా, ఆ సిలువేంటి? ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ కూడా సిలువది. ఆ సిలువంటండి మోసాడంట. చూడండి ఒకే ఒక చివరి మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము
రెండో వాక్యాన్ని విందాం చివరి మాటగా. హెబ్రీ పత్రిక 12:2. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసకి వాడును అయిన ఆ యేసుపై వినండి, మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన దేని కొరకంట? ఆనందము కొరకై అవమానములను లక్ష్య పెట్టక సిలువను మోసి ఇప్పుడంట దేవుని సింహాసనము కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ముందే చెప్పా, సిలువ లేకపోతే సింహాసనము లేదు. ఆయన అప్పుడు సిలువ మోసాడు, ఇప్పుడు సింహాసనం కాడ ఆమె కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. కాబట్టి మన సిలువండి మనం వదిలిపెట్టకూడదంటండి. అనుదినం కూడా అవమానము లక్ష్య పెట్టక, నిందలు లక్ష్య పెట్టక. విన్నారా? ఒకవేళ నా వల్ల కాదు, నేను సిలువను మొయ్యలేను అని కింద పడైతే మనకు పరలోకం అనేది లేదండి. ఆనందము కొరకై. ఏంటి ఆయన ఆనందం? నేను సిలువను మోస్తే నాకు పరలోకం ఉంది, నేను సిలువను మోస్తే నాకు బహుమానం ఉంది, నేను సిలువను మోస్తే కనుక నాకు సింహాసనం ఉంది, కుడి ప్రక్కన కూర్చుంటాను అని ఆయన ఆనందము కొరకే శ్రమలు లక్ష్య పెట్టలేదంట, నిందలు లక్ష్య పెట్టలేదంట, బాధల్లో బాధపడలేదంట, కృంగిపోలేదంట. ఆయన ఇప్పుడు సిలువను మోసాడంటండి. ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ కూడా మన కొరకంటండి ఆయన సిలువను మోసాడు. ఇప్పుడేమో మహిమ రాజ్యములో తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని. కాబట్టి మన జీవితంలో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, దీక్షలో ఉన్నవారులారా ప్రభుని వదిలిపెట్టొద్దండి. విశ్వాసులారా ప్రభుని వదిలిపెట్టొద్దండి. వదిలిపెట్టావో బహుమానం మనకు రాదు, వదిలిపెట్టావో నిత్య జీవం మనం పొందలేం. ఆ బహుమానం నీకు దేవుడు ఇవ్వలేడు. కాబట్టి అనుదినము కూడా మన సిలువను మనం మోసుకుంటూ ఉండగా ఏదో ఒక రోజున దేవుడండి మన పట్ల పరలోకాన్ని, గొప్ప బహుమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెప్పన ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. థ్యాంక్ యూ మాస్టర్. చక్కని వాక్యాన్ని బోధించినటువంటి ఫ్రాన్సిస్ మాస్టర్ గారికి వందనాలు. అదేవిధంగా మన మధ్యలో ఆంధ్రే మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారు కూడా వచ్చి కొన్ని నిమిషాలు వాక్యాన్ని బోధించవలసిందిగా ఈ కుటుంబ సభ్యుల తరపున, ఆ తర్వాత మీ అందరి తరపున కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదాం గట్టిగా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందరూ చెప్పాలి. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, కరుణామయుడా వందనము, కరుణామయుడా స్తోత్రము, సిలువదారి వందనము, సిలువదారి స్తోత్రము, మంచి కాపరి వందనము, గొప్ప కాపరి వందనము, ప్రధాన కాపరి వందనము, దేవుని గొర్రెపిల్ల వందనము, దేవుని గొర్రెపిల్ల స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ముందుగా ప్రభు అయినటువంటి దేవాతి దేవునికి ముందుగా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే మన యొక్క విచారణకర్తలు మనకి ఆత్మీయ నేత్రాలుగా ఉండి దేవుని యొక్క మార్గం నడిపిస్తూ మన కొరకు పూజాబలి సమర్పిస్తూ మన కోసం అనుదినం ప్రార్థన చేస్తున్నటువంటి మన విచారణకర్తలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే నోసెట్ బ్రదర్ గారు, మరి వారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంతకుముందు మాట్లాడిన ఫ్రాన్సిస్ మాస్టర్ గారికి, అలాగనే ప్రకాష్ మాస్టర్ గారికి, జోజ్ మాస్టర్ గారికి, కూడి వచ్చినటువంటి దీక్షపరులకు, ఎక్కున్నటువంటి వారందరికీ దేవుని మాటలు వినడానికి వచ్చిన ఈ జన సమూహాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ
నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు ఫ్రాన్సిస్ మాస్టర్ గారు చక్కని సిలువను గురించినటువంటి సమాచారాన్ని కొంత మనకు అందించారు. సిలువ ద్వారానే రక్షణ, సిలువ యాగం, సిలువలో యాగం చేసినటువంటి వ్యక్తి దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు, పునరుద్ధానుడు. ప్రపంచం మొత్తాన్ని ఆయన ద్వారా కలిగించినవాడు. ఆయన లేకుండా సృష్టిలో మరి ఏది లేదు, ఏది జరగదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటికి ప్రణాధానమైనటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక ఆ యేసుక్రీస్తుని తెలుసుకుని నమ్మి జీవించేవారు నిత్య జీవాన్ని పొందుతారు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి విశ్వసించి ఆయన నమ్మి ప్రార్థన చేసినప్పుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఈ ప్రపంచంలో మనందరూ కూడా కూర్చున్నాం. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి జనసమూహం అంతటిని ఎరిగిన వాడు దేవుడు. పవిత్ర గ్రంథంలో ఏముందంటే, ఆకాశ నక్షత్రాలకు కూడా ఆయన పేరు పెట్టగలిగిన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు. సముద్రం ఆగి ఉంటే ఆగిపోయింది, గాలి ఆగుంటే ఆగిపోయింది, రోగాన్ని శాసిస్తే రోగాలు పోయినాయి, మనుషులు బాగుపడ్డారు. దేవుని స్తోత్రం. ఇలా చూస్తే సృష్టి గ్రంథం ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు దేవుడు మన ఎడల ఎన్నో అద్భుతమైన కార్యములు చేశాడు. లోకాన్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి త్యాగం మరెవరు కూడా చేయలేదు. అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఈ లోకములో దేవతలు అనేటువంటి వారు ఉన్నారు, దేవుళ్ళు అనబడి వారు ఉన్నారు, కానీ ఈయన ఎవరంటే మనుషులందరి కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి దేవుడు. ఇంకా చెప్పాలంటే వేదంలో అసతోమ సద్గమయ, సమతోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. మన యోహాను సువార్తకి వెళ్తే 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. దేవుని స్తోత్రం. కనుక ఆయన ఎవరంటే మనకు రక్షణ మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి దేవుడు, మంచి సరైన మార్గంలో చూపించేటువంటి తండ్రి, మూడవది జీవన ప్రదాత. వీటన్నిటిని నేర్పించడానికి చేసిన పని ఏంటంటే సిలువ బలియాగం, సిలువ మరణం, మూడవది పునరుద్ధానం, తిరిగి లేచాడు. కనుక ఆయన దేవుడని వేదాలు, సృష్టి గ్రంథం అన్నీ చెబుతున్నాయి, పరిశుద్ధ గ్రంథం కూడా చెబుతుంది. ఇప్పుడు వాక్యానికి వెళదాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 15 వచనాలు ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 17. అమ్మా, అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థత పొందుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల యొద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపాను. దేవుని స్తోత్రం. అందరూ చెప్పాలి, దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలో మనం చదువుకున్నటువంటి మాట చాలా గొప్పది. అక్కడ 10 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ 10 మంది వ్యక్తుల్లో ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని చెంతకు వచ్చాడు. రావటం మనం చూస్తే అతనికి ఏం కలిగింది, రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే 10 మందికి దేవుడు స్వస్థత ఇచ్చాడు, 10 మందిని బాగు చేశాడు. మీరందరూ కూడా ఆరోగ్యంగా పొందండి, ఆరోగ్యంగా జీవించండి, మీరంటే నాకు ఇష్టం, మీరు పరిశుద్ధంగా ఉండాలి, జీవించాలి, నేను మీ దేవుణ్ణి కనుక, మీరు నా ప్రజలు కనుక మీరు పరిపూర్ణ స్వస్థత పొందాలని దేవుని ఉద్దేశం. కనుక వాళ్ళు ఎవరంటే 10 మంది కుష్ఠరోగులు. సమాజం వెలివేసింది, ప్రపంచం వెలివేసింది, అయిన వారు వెలివేశారు, ఎవరు కూడా దరిదాపుడికి రానివ్వట్లేదు. ఎందుకంటే వారుకున్న వ్యాధి చాలా భయంకరమైంది.
ఆ వ్యాధిని బట్టి ఎవరు కూడా వారిని సమాజంలో ఉంచట్లేదు. సమాజానికి, సంఘానికి, గ్రామానికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తులు యేసు ప్రభు వెళుతుంటే చూసి కేకలు వేసి అడిగారు. వారి మీద దేవుడికి కనికరం కలిగింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన దేవుడు కదా, ఆయన కనికరం కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, స్వస్థత కలిగిన వాడు, జీవం కలిగిన వాడు, తనకు తానై ఉన్నటువంటి వాడు. వారిని ఎవరు సృష్టించే అవసరం లేదు. సృష్టిలోంచి సృష్టిని చేసిన వాడు, సృష్టికర్తన దేవుడు. కనుక వారికి చెప్పాడు, మీకు స్వస్థత కలుగును గాక అన్నాడు. దేవుని స్తోత్రం. చేయి పెట్టి ప్రార్థన చేయలేదు, తాకలేదు, ఏమనలేదు. స్వస్థ మీకు కలుగును గాక అన్నాడు. ఆయన నోటి మాట వారికి ఏం కలిగించింది? స్వస్థత కలిగింది. పౌలు గారు చెబుతాడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేచాడని నీవు అంతరంగములో నీకు విశ్వాసం కలిగి ఉంటే నీకు దేవుడు ఏమిస్తాడంట? స్వస్థత ఇస్తాడు. దేవుని స్తోత్రం. నమ్మాలి, అంతరంగములో యేసు ప్రభువుని చేర్చుకోవాలి, విశ్వాసంతో ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. అయితే దేవుడు 10 మందిని కనికరించాడు. ఎప్పుడైతే స్వస్థత, ఆరోగ్యం, విడుదల కలిగిందో ఈ 90 తన ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నిలబడ్డాడు. అయ్యో, పాడైపోయినటువంటి నా జీవితాన్ని, పనికిరానటువంటి నా జీవితాన్ని, ఉపయోగమైనటువంటి నా బ్రతుకు జీవితాన్ని, ఎక్కడో కుటుంబానికి దూరంగా ఉంటూ నికృష్టమైన స్థలంలో బ్రతుకుతూ సీమి రక్తంతో రసికారుతూ ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో, దిక్కుమాల జీవితంలో, చనిపోయే టైములో ఈ మహానుభావుడు నన్ను స్వస్థపరిచాడు. కనుక నేను ఇప్పుడు లేచి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెబుతుందంటే 119వ కీర్తన 50వ కీర్తన ఆఖరి వచనంలో చాలా శ్రేష్టమైన మాట రాశాడు భక్తుడు. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవిస్తున్నాడు. చాలండి, చాలమ్మా. చదువు. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షిస్తాను. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి ఆ ఒక్క వ్యక్తి 90 ఇంటికి వెళ్ళిపోయారు. 10 మంది స్వస్థ వచ్చింది. కుష్ఠరోగము, వారి కుష్ఠరోగం వ్యాధి ఉందన్నమాట. అలాంటి వ్యాధి నుంచి ప్రభు ఒక మాట ద్వారా స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన వెంటనే వారి యొక్క తలంపులు వేరుగా ఉండిపోయినాయి. వారి ఇల్లు, లేకపోతే వారి గృహాలు, విడిచిపెట్టిన గృహాలు, లేకపోతే వారి అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఏవైతే కావచ్చు అవన్నీ కూడా మా ఇంట్లోకి వచ్చినాయి. వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఈ ఒక్కడైతే ఆలోచన చేశాడు, అసలు నా బ్రతుకుని ఇంతగా బాగు చేసి నాకు రక్షణ ప్రసాదించి పడిపోయినటువంటి నన్ను లేవనెత్తి నా శరీరాన్ని బాగు చేసి ఆరోగ్యాన్ని కలగజేసి నాకు క్షేమాన్ని కలిగజేసి నెమ్మదిచ్చినటువంటి నా దేవుడు ఎక్కడ? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి వచ్చంట ఏం చేశాడంట? మనసారా చెప్పాలి, మనసారా సాగిలి పడ్డాడంట. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పట్లేదు దేవుని స్తోత్రం అంటే? ఏమైనా భూతమాట అమ్మది? కాదే కాదుగా. దేవుని స్తోత్రం అంటే మహిమ కలుగును గాక అని అర్థం. చెబుతారు ఒకసారి గట్టిగా. అనుకున్న వాళ్ళు కూడా 2 చేతులు పైకెత్తండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తుతి కలుగును గాక, పవిత్ర ఆత్మ దేవునికి వందనం కలుగును గాక, పవిత్ర ఆత్మ దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఎత్తుక్కుంటా నా ప్రభు ఎక్కడున్నాడు, మందిరం ఎక్కడుంది, దేవాలయం ఎక్కడుంది, ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, ఎక్కడ పూజ జరుగుతుంది, ఎక్కడ జపమాల జరుగుతుంది, ఎక్కడ స్తుతి కూడా జరుగుతుంది, మొత్తాన్ని తెలుసుకుని వచ్చి చూసేసరికి ప్రభు ఉన్నాడు అక్కడ. అమ్మయ్య, ఈయనే కదా నా జీవితాన్ని బాగు చేసింది. ఆహా, నా జీవితాన్ని బాగు చేసి నా బ్రతుకును మార్చి నా జీవితాన్ని కట్టి నా రోత జీవితాన్ని మార్చి పరిశుద్ధమైన పరిమాల జీవితాన్ని మార్చి పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి దేవుడే కదా అని చెప్పి మనసారా సాగిలిపడి యేసయ్య కాళ్ళు పట్టుకున్నాడంట. దేని స్తోత్రం చెప్తారా? కొంచెం సప్పట్లను కొట్టమంట. సప్పలు కొట్టండి గట్టిగా.
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీదేనయ్యా, ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీదేనయ్యా, ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమయ్యా. ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవేనయ్యా, ఎప్పుడు నీతో ఉండాలని ఆశిస్తుంది హృదయమయ. రంగు రంగుల లోకములో లేదు ఆనందం, ఆస్తి అంతస్తు ఉన్నా కూడా ఆనందం లేదయ్యా. రంగు రంగుల లోకములో లేదు ఆనందం, ఆస్తి అంతస్తు ఉన్నా కూడా ఆనందం లేదయ్యా. నీ వసకు జ్ఞానముతో నిన్నే కనుగొంటా, నీ వసకు జ్ఞానముతో నిన్నే కనుగొంటా. నీ సన్నిధియే నాకు పెన్నిదయా, నీ సన్నిధియే నాకు పెన్నిదయా. హల్లెలూయా. మనసారా సాగిలు పడ్డాడు. చెప్పండి అమ్మ, ఏం చేస్తాడమ్మా? సాగిలు పడ్డాడు. పూర్వకాలంలో నేను ఉపదేశంగా వచ్చిన కొత్తలో మరి ఎక్కడికి వెళ్ళినా జపదండ అంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? మోకాళ్ళ మీదే ఉండేవాళ్ళు. అవునంటారా కాదంటారా? మీరేం చెబుతారు చెప్పండి, అవునంటారా కాదంటారా? జపదండ చెప్పేంతకాలం 5 గుర్తులు అయిపోయి ప్రార్థన అయిపోయేంత వరకు మోకాళ్ళ మీదే ఉండేవాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫారుగా వస్తుంటే ఇటు మోకాళ్ళు వేసి సర్వే స్తోత్రం సాగని అడిగేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఆశీర్వాదించేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదండి, ప్యాసన అయిపోయింది. మీరు చెబుతున్నారు పాస్టర్ ప్రశ్న వేస్తే మాస్టర్ అండి మేము చెప్పట్లేదు. లోకం అలా అయిపోయిందనమాట. అది కాదు కదా. భక్తి ఏం చెబుతున్నాడంటే సాగిలు పడ్డాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభు ఏం చెప్పాడంటే 16 వచనం చదవండి. యేసు పాదం వద్ద సాగిలపడి కృతజ్ఞత చెప్పాను. అతడు సమరయుడు. అప్పుడు అడుగుతున్నాడు యేసు ప్రభు. అప్పుడు యేసు 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా? దేవుని స్తోత్రాలు ఉంచామా. మరి ఈరోజు సురేష్ చాలా కాలం మరి ప్రార్థనలో రాకపోయినా వీళ్ళ నాన్నగారు తెలుసు, శ్రీనివాసరావు గారు నాన్న పేరు సీననా సూపర్వా. వాళ్ళ నాన్నగారు బాగా తెలుసు. నాతో వందల మాస్టర్ అంటూ ఉండేవాడు. ఆయన ఎప్పుడెప్పుడైనా గుడికి వచ్చేవాడు కాదు. తర్వాత ఈ కుటుంబం ప్రభుని తెలుసుకొని మరి మన యొక్క ప్రార్థనకు వస్తూ పూజాబాల్లో పాలు పంచుకుంటూ దీక్ష తీసుకొని ప్రార్థన చేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. అదేంటంటే పరిశుద్ధ యాజకులను, ఉపదేశకులను, దీక్షపరులను, మన సంఘాన్ని అంతటినీ కూడా తీసుకువచ్చి దేవుని మాటలు వినిపిస్తూ దేవునికి ఆయన ఏం చేస్తున్నాడంటే హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అల్లు చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన బలేంటి? హృదయ పరివర్తన, కృతజ్ఞత, స్తుతి అనేటువంటి బలి ఆయన కోరుకున్నాడు. మా ఇంట్లో ప్రార్థన జరగాలి, ఫాదర్ గారు రావాలి, అభిషక్తులు రావాలి, జనసమూహం రావాలి, నా కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చెప్పాలి అని కోరుకున్నాడు. గనక ఆ కోరిక దేవుడు ఈరోజు నెరవేర్చడమే కాకుండా ఈ ఇంటికి, కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాడు దేవుడు, మిగతా 90 ఎక్కడయ్యా అన్నాడు. వాడు అడ్రస్లో లేరు. కానీ తర్వాత చదమ్మా. పిదప యేసు అతనితో నీ విశ్వాసము, ఇక్కడ చూడండి, అతనితో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి ఇంటికి వెళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళేమో చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు పర్మిషన్, దేవుని దగ్గర గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు, దీవెన పొందుకున్నాడు.
దేవుని కృపను పొందుకున్నాడు. ఆయన అంటున్నాడు, నీ విశ్వాసం చాలా మంచిదయ్యా, ఏదో నమ్మేనని మాటలు చెప్పుకోకుండా ఈ గొప్ప కార్యం చేసావు, నా దగ్గరికి వచ్చావు, నా సహాయాన్ని కోరుకున్నందుకు వందనాలు చెప్పావు, చాలా మంచిది, ఆశీర్వాదాలు, క్షేమకరంగా తిరిగి వెళ్ళని ప్రభు ఆశీర్వదించాడు. ఆ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. అలాంటి ఆశీర్వాదము, అలాంటి దీవెన, అలాంటి కృప ఆ పవిత్ర ఆత్మదేవుడు ఈ సురేష్ కుటుంబానికి, వారి బిడ్డలకు, కూడి వచ్చిన మన అందరికీ జరగబోతున్న కార్యక్రమానికి ఆ పవిత్ర ఆత్మదేవుడు తోడయుండి నడిపించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున సమయమిచ్చిన మరి ఫాదర్ గారికి, జోసెఫ్ మాస్టర్ గారి కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు. మాస్టర్ గారికి వందనాలు. మన మధ్యలో ప్రకాశం పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు కూడా కొన్ని నిమిషాలు వాక్యాన్ని బోధించవలసిందిగా కుటుంబ సభ్యుల తరపున, మీ అందరి తరపున కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫాదర్ గారికి, అలాగనే మరి ఉపగురువులు మాస్టర్ గారులకి ప్రత్యేక వందనాలు చెప్తున్నాను. యాక్చువల్గా ఫాదర్ గారి ముందు మేమందరం ప్రసంగం చేయడం అది భావ్యం అనిపించలేదు. వారు చెబితే పెద్ద అయిన గురువులు, ఏదేమైనా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఫాదర్ గారికి, జోజ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. కర్ర సురేష్, మరి దీన్ని ఏమంటారు, దీక్ష తీసుకోవడం, ఈ మధ్య వాణి చెప్పింది, పాస్టర్ గారు ప్రార్థన పెట్టుకుంటున్నాం, ఆ రోజు మీరు కూడా ఉండండి అని సంతోషపడ్డాను. ఎందుకంటే ఇది ఒక దీక్ష ప్లస్ ఇంకొకటి, ఈ మధ్య ఈ ఇల్లు ఓపెనింగ్ చేసినప్పుడు కూడా చాలా కష్టంగా వచ్చారు. అంతకుముందు ఫాదర్ గారు వచ్చారు, ఒక ఆయన నేను కలిసి ఇక్కడ ప్రార్థన చేసి వీళ్ళు వచ్చేసారు సింపుల్గా. తర్వాత వాణి ఆమె మెట్ల మీద పడిపోయి పాపం ఇబ్బంది పడింది, చాలా రోజులు ఇబ్బంది పడింది. దేవుడు ఆశ్చర్యంగా తను యథావిధికి తీసుకొచ్చాడు. అంతకన్నా ఈ పెద్ద పిల్లాడు పేరేంటమ్మా, కోటిబాబు, మంచి బైక్ కొనుక్కున్నాడు, చాలా చక్కగా వెళ్తున్నాడు. అంతకుముందు వాళ్ళ మేనమామ పెళ్ళి వెళ్ళొచ్చాం. పెద్ద శోధన, దేవుడు నార్మల్ స్థితికి ఆ బిడ్డ రావటం చాలా సంతోషం. ఒక రకంగా దీక్ష ప్లస్ ఇది థ్యాంక్స్ గివింగ్ అని కూడా నేను భావిస్తున్నాను. సుబ్బు ఎనీటైం తను బాగుంటాడు, చిరంజీవి వాడు, ఏం పర్వాలేదు, హ్యాపీగా సాగిపోతున్నారు. ఈ కుటుంబం మరింత చక్కగా దేవునికి దగ్గరగా ఉండి ఫలించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను ఇల్లు ఆ పైకి ఎక్కుతూ ఉంటాను, మీ ఆరాధన అంతా వింటూ ఉంటాను. నేను ఈ స్వరాలు వినపడుతూ ఉంటాయి, పాటలు పాడుతూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటా. ఫాదర్ గారు ప్రార్థన చేసిన మన ఉపదేశాలు అందరి స్వరాలు నాకు గుర్తే. జోజ్ మాస్టర్ ఏంటి, ఆంధ్రయ్య గారు, కొప్పుల జయబాబు గారు, ఇంకా ఫ్రాన్సిస్ గారు, ఇవన్నీ ఫాదర్ గారు వింటామండి, బాగుంటాయి. ఆ శ్రావ్యం, ఆ పాటలు చాలా చాలా మధురంగా పాడతారు. అంటే అందరూ పాడలేరు, అందరూ అలాగని చెడగొట్టరు, చాలా బాగుంటుంది. నేను రిసీవ్ చేసుకుంటున్నాను అదంతా. సరే, ఈ దీక్షకు వచ్చేళ్ళకి ఈ రోజుల్లో నేను సంతోషపడేది ఏంటంటే, లోకంలో వీళ్ళు ఒక మంచి సాక్షులు, మంచిగా డ్రెస్ కోడ్, తెల్ల బట్టలు తీసుకుని వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా మంచి సాక్షులుగా ఉంటారు. వాళ్ళని చూసి నేను ఆనందిస్తూ ఉంటాను. అబ్బాయిలు జెంట్స్ వేసుకుంటారు, ఉమెన్స్ స్త్రీలు వేసుకుంటారు. అది నిజంగా క్రైస్తవ్యానికి పెద్ద సాక్ష్యం. అది నేను సంతోషపడుతూ ఉంటా. నిజమే, ఈ దీక్ష కాదు, తర్వాత కూడా మీరు అలాగే దేవునికి సాక్షులుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే యేసు మనం అంతా బాగుండాలని ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు. శ్రమ దినాలు అంటే ఏంటంటే మనకు కాదు శ్రమలు, ఆయన పడిన శ్రమలు. నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఎన్నో శ్రమలు అనుభవించాడు. మంచి చేయడానికి వారి మధ్యకి వెళ్తే, బోధకుడా నీవెందుకు ఇలా విశ్రాంతి దినం స్వస్థపరిచావు, ఇలా పరిహాసం చేయబడ్డాడు యేసు. ఈ లెంటులో ఆయన జీవిత విశేషాలు, ఆయన పడిన అవమానాలు ఎక్కువ నేను చెప్తూ ఉంటాను. నేను సంఘాల్లో యేసుక్రీస్తు లైఫ్ హిస్టరీ ఈరోజు 2 మాటలు చెప్తాం మీకు కొన్ని. జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు పరిహాసము మధ్య ప్రయాణం చేశాడు. పరిహాసం అంటే ఏంటి? పరిహాసం, వెక్కిరించడం, ఎగతాళి చేయటం,
విమర్శించటం, తక్కువ చేసి మాట్లాడడం, తుంచనాడి మాట్లాడడం. యేసు మన జీవితాలకు ఒక మంచి స్థితి కలిగించాలని చూస్తే ఆయన్ను పరిహసించారు. మత్తయి సువార్త 9:11 చూస్తే ఆయన శిష్యులతో అంటారు, అది చూచిన పరిసయ్యులు మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేంటి. చాలండి. ఏమంటారు? యేసు మీ బోధకుడు ఎవరితో కూర్చున్నాడంట చెప్పండి? సుంకరులతోనూ పాపులతో కూర్చున్నాడేంటి? పరిహాసం. ఆయన కూడా పాపే. మీ బోధకుడు ఎందుకు వీళ్ళతో కూర్చున్నాడు? పాపులతోనూ ఎవరు పాపులు? చాలామంది మనలో కూడా అంటారు, వాళ్ళతో మాట్లాడుతున్నారేంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి. ఏమండి? ఏ భేదము? యేసుప్రభువే చెప్పాడు, పాపంలో దొరికిందండి చంపేమని గ్రంథం చెప్తుంది. ఏం చేద్దాం? మీలో పాపము లేనివాడు రాయి విసరండి. పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు ఎవడు కూడా రాయి పట్టుకోలేదంటే వెళ్ళిపోయారు. ఎందుకు? అందరూ పాపులే. అందరి పాపం కోసమే కదా ఆయన సిలువను భరించింది. చక్కని పాట పాడుకుంటాం ఈ రోజుల్లో. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. ది కరుణరథం మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది. ఈ పాపం ఎందుకు మోయాల్సి వచ్చింది? వాళ్ళు పాపులు, వీళ్ళు పుణ్యాత్ముల అంటారు పరిసయ్యులు శిష్యులతో. మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడేంటి? ప్రభు వాళ్ళ హృదయ తలంపులు మాటలు వినొకటే అన్నాడు, నేను పాపుల కొరకే వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చాడు? నేను రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు. ఈ వీళ్ళందరి కొరకు నేను వచ్చాను. ఈవెన్ వీళ్ళంతా పాపులే, మనం అంతా పాపులమే. కానీ పరిహాసం ఏంటి? మీ బోధకుడు ఏంటి వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడు. పరిహాసం చేశారు అడుగడుగున. ఆయనేమో మనల్ని విమోచించడానికి, మనల్ని సంరక్షించడానికి, మనకు ఒక మంచి జీవితానికి ఇవ్వడానికి. పాత నిబంధన ప్రకారం హెబ్రీ పదం ఒకటి ఉంటుంది, హేత్ అనే పదం. ఇంగ్లీష్లో తర్జుమాలో మిస్సింగ్ ద మార్క్ అంటారు. అంటే ఒకడు బాణం వేయాల్సి వస్తే ఆ గురికి తగలాలి, అది తప్పింది. మనుషుడు ఒక చక్కని స్థితిలో వెళ్ళాలి, వాడు తప్పాడు, మార్గం తప్పాడు. వాడిని మార్గాన్ని పెట్టడానికి మిస్సింగ్ ద మార్క్. మన జీవితాలు కూడా ఆ మార్క్ మిస్ అయినాయి, మనల్ని లైన్లో పెట్టడానికి. అందుకే అంటాడు, నశించిన దాన్ని వెదకి వచ్చి ఆ బలహీనత అందరితో మాట్లాడుతుంటే అంటారు, మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఇలా ఇంకోటి మత్తయి సువార్త 3:21 ఇంకొక పరిహాసం చేస్తారు. ఏమంటారంటే మతి చెల్లించిన వాడని పట్టుకోబోయారండి. చదవండి మార్కు 3:21. మార్కు 3:21 అంటారు, ఆయన విని ఆయనకు మతి చెల్లించినదని ప్రజలు చాలండి. ఏమన్నారండి? ఆయనని మతి చెల్లించినది. ఎన్ని మాటలు పడ్డాడండి. ప్రియ సోదరులారా, దీక్షలో ఉన్న సురేష్ కర్రా సురేష్ ఏంటి, మిగతా సోదరులు అందరూ ఉన్నారు. కొంతమంది నాకు కనిపించారు. వాళ్ళ పేర్లు ఇక్కడే ఉంటాడు మనడు, ఆయన పేరేంటి, లక్ష్మి గారి అబ్బాయి. ఇంకా అటు
బాబురావు గారి అబ్బాయి, ఇలాంటి వాళ్ళు కుర్రాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. మన కోసం ఆయన చాలా మాటలు పడ్డారు ఆయన, అందరూ కూడా. మళ్ళీ మనల్ని బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా దూషింప పడకు, అందుకు స్టాండ్ అయిపోండి. హల్లెలూయా. ఎలా? దీక్షలో నాన్ వెజ్ తినండి, సరదాగా ఉండండి, కానీ ఈ యొక్క క్రమంలో చక్కగా ముందుకు అందరం వెళదాం. పరిహాసం మధ్య క్రీస్తు నలిగిపోయాడు, క్రష్ అయ్యాడు. ఏమండి, ఆయన చాలా విరిపారు, బాధ పెట్టారు ఆయన యేసుని. ఎందుకంటే నీకు నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన్ను బాధ పెట్టారు. యోహాను సువార్త 7:20 ప్రకారం దయ్యం పట్టినవాడు అన్నారు ఆయన బోధిస్తుంటే, కార్యాలు చేస్తుంటే ఈయన దయ్యం పట్టినవాడని ఆయన్ని ఏమండి పరిహాసము చేశారు. చదవగలరా రిఫరెన్స్ కూడా? నీకు దయ్యము పట్టి. ఏమన్నా ఆయన చూస్తే పాత నిబంధనలో ఒక గీత గీసుకున్నవాళ్ళు, ఒక 7 కోసులు అంతకు మించి నడవకూడదు, ఏదైనా పడిపోయిన వంగి తీయకూడదు, విషయాలు కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు. బాగాలేనండి ఆయన పైకి లేవనెత్తితే, బోధకుడా నీవెందుకు విశ్రాంతి దినం చేయకుండా పని చేస్తున్నావు? అరే బిడ్డలు పడిపోతే పైకి లేపమా. ఆయన అలాగే మనల్ని లేపాడు. ఆ దయ్యాలు పెట్టినాడు దగ్గరికి వెళ్ళి వాడిని బాగు చేశాడు, పక్షవాయువులు వాడిని బాగు చేసి, కుష్ఠరోగులు ముందుకెళ్ళాడు, వాడిని బాగు చేశాడు. శ్రమ పడ్డాడు, శ్రమ. భోజనం పానం లేదే, నా తండ్రి పని ముట్టించటమే, ముట్టించటమే నాకు భోజనమును పానము. ఏం చెప్పడం అయిపోయిందా టైము? ఓకే, నా తండ్రి పని చేయటమే నాకు ఆహారం అన్నాడు. అలా క్రష్ అయ్యాడు. పరిహసించారు. సిలువలో కూడా కొట్టి ఆ తీర్పుల ముందు నిన్ను కొట్టింది ఎవరో? పరిహాసం. ఎవరి కోసం అంత పరిహాసం? ఆయన శపించవచ్చు, ఊరుకోండి అంటే పడిపోతారు. గాలి సముద్రాన్ని గద్దించలేదా నిమ్మళగా ఉండని? పడిపోతారు. కానీ ఆయన పరిహసించబడ్డాడు. ఎందుకంటే అవమానాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులున్న మనందరినీ విడిపించడానికి, ఓ చక్కని మార్గాన్ని నడిపించడానికి ఆయన పరిహసించబడ్డాడు. పరిహాసం మధ్య క్రీస్తు. చాలా మాటలు అన్నారు, ఇంకా చాలా విషయాలని మీకు గ్రంథం తెలుసు, అన్నీ తెలుసు. ఇలా యేసు పరిహాసం చేయబడ్డాడు మనకి ఒక పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి. కాబట్టి మనం అంత చక్కని ఒక గురి కలిగి జీవిద్దాం. ప్రార్థన, భక్తి, తత్పరతలతో క్రీస్తు యందు ఎప్పుడు కృతజ్ఞత కలిగి పవిత్ర జీవితాన్ని కలిగి చక్కగా ముందుకు సాగిపోదాం. అందుకే ఈ దీక్షలు, ఈ ప్రార్థనలు, ఈ సిలువ మార్గాలన్నీ. ఎందుకంటే మనం అంతా మళ్ళీ ఇందాక చెప్పానే, దారి తప్పామని, మిస్సింగ్ ద మార్క్. ఆ గురి చేరడానికి ఈ గురువులు, పెద్దలు, మరి ఫాదర్ గారులు, ఇంకా పెద్దలు, సంఘ కాపరులు, మహానుభావులు అంతా ఈ లెంట్ ఇవన్నీ పెట్టి ఎవడంటాడు చేయొచ్చు ఇదంతా అంటారు, చేయకూడదు అంటారు. ఇదంతా కాదు. క్రీస్తు వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు పఠించాలి, ధ్యానించాలి, ఓ చక్కని మార్గాల్లో మనం వెళ్ళాలి. అందుకై పరిహసించబడ్డాడు, బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, శ్రమ పడ్డాడు. మళ్ళీ ఆయన గాయాలు రేపేవారుగా కాక మంచిగా మనం చక్కగా సాగిపోదాం. దేవుడు అలాంటి కృప ఈ కుటుంబానికి మనకు అందరికీ దయచేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ పాట పాడను. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా పాపము కొరకు సిలువలో వ్రేలాడి, నా దోషము కొరకు రక్తమును కాచితివి. నా పాపము కొరకు సిలువలో వ్రేలాడి, నా దోషము కొరకు రక్తమును కాచితివి. నా హృదయమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా. నా హృదయమునే నీకిచ్చిన నీ రుణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి చేతులు ఇలా ఊపుతూ చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా, మధ్యలో వాళ్ళు లోపట్లేదమ్మా, ఒకసారి గట్టిగా ఊపండి. హల్లెలూయా. యేసువ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన, ఆత్మదేవ
ఆత్మదేవా 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 నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ఆత్మదేవా ఆత్మదేవా నన్ను పరిశీలించి చూడండి, నన్ను పరిశీలించి చూడండి. ఆత్మదేవా ఆత్మదేవా నాతో వాసం చెయ్యండి. నాతో వాసము ప్రైజ్ చేయండి. ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా చేతుల పైకి ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 చక్కని లేఖన భాగం నుండి చక్కగా వాక్యాన్ని బోధించినటువంటి ప్రకాశం అయ్య గారికి వందనాలు. మన మధ్యలో రెవరెండ్ ఫాదర్, మన యొక్క విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మాథ్యూ స్వాములు వారు ఉన్నారు. మరి ఫాదర్ గారు కూడా వచ్చి వాక్యాన్ని బోధించవలసిందిగా ఈ కుటుంబ సభ్యుల తరపున, మీ అందరి తరపున కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున కృపా సత్య సంపూర్ణ సర్వేశ్వర నీ పరిశుద్ధ నామన స్తుతిస్తోత్రం దేవా. సురేష్ వాణి వారి కుటుంబంలో జరిగిన అనేకమైన ఇబ్బందులు, ఇక్కట్ల మధ్యలో విశ్వాసం కోల్పోకుండా నీ వారిని నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం తను దీక్షను ప్రారంభించి నీతో పాటు మమేకమై ఏకమై జీవించడానికి ప్రయత్నం చేస్తుండగా వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభువు, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఈ ఇంటి గృహం చుట్టూ నీ అగ్నిగంజలు వేసి సర్వదా సంరక్షణ దయచేస్తూ మేము వినబోయే విషయాలు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ మనమనుంటి మానవుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరందరం, నేను ప్రశ్నలు అడిగే స్వభావం ఉంది నాకు, ఎక్కడికి వెళ్ళినా ప్రశ్న అడుగుతాం. మీరందరం క్రైస్తవులేనా? ఏమనుకోవద్దు. క్రైస్తవులు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరం క్రైస్తవులేనా? అందరం క్రైస్తవులేనా? ఏమనుకోవద్దు. నేను ఏం ఉద్దేశం అంటే నాకు అందరూ తెలియదు, చాలా కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఉన్నవాళ్ళు. నా సంఘం అయితే నాకు తెలుసు. అదే అందరూ క్రైస్తవులేనా? ఈరోజు ఉదయం మీరందరూ మీ దేవాలయానికి వెళ్ళి ఉంటారు, వాక్యం విని ఉంటారు. విన్నారా? మళ్ళీ ఇప్పుడెందుకు వాక్యం? ముగ్గురు ఇప్పుడు మాట్లాడారు. గుర్తుందా? నేనేం చెప్పాను నాకు తెలుసు. నా సంఘాన్ని నేను అడగట్లేదు, మిమ్మల్ని అందరి ముందు అవమానించడం ఇష్టం లేదు. వేరే సంఘంలో నుంచి ఉన్నవాళ్ళు మీరు ఏం విన్నారు గుర్తుందా? ప్రైజ్ ద లార్డ్. అంటే మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 6వ వచనం, పవిత్రమైన దాన్ని కుక్కల పాలు చేయవలదు, వెలగన ముత్యములు పందులకు పారవేయు. అంటే మీరు పందులు కుక్కలే కాదు, కుక్కలని పిలిచినా పంది అని పిలిచినా తల వంచి అయినా ప్రభువా ఆ స్త్రీ సిరోఫెనిషియన్ సహకననీయ స్త్రీ అన్నారు, కుక్కకి పారవేయదన్న ప్రభు అన్నారు. అయినా ప్రభువా యజమాని బల్ల నుండి కింద పడిన ముక్కలు కుక్క పిల్లలను తినుగా తనకు కావలసినది కోసము స్వయం తగ్గించుకోవడానికి తయారయ్యున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు లేదా ప్రకటన గ్రంథం వరకు చదివిన వారి చేతులు తండ్రి, మొత్తం చదివిన వారు. ప్రైజ్ ద లార్డ్. మంచిది. దీనిలో నువ్వు ఉన్నావా? బైబిల్లో నువ్వు ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్. ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం వరకు చదివితే దానిలో నీవు కనపడి నీ జీవితం. ఆమోస గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఆమోస గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం, ప్రభువు నాకు మరి యొక్క దర్శనం ఇచ్చను, అతడు లంబ సూత్రంతో నిర్మించిన గోడపై నిలిచి ఉండిరి, అతని చేతి యందు లంబ సూత్రం ఉండిరి. అతడు నన్ను, ఆమోసు నీకేమి కనిపించినది అని అడిగను. లంబసూత్రము అని జవాబు చెప్పాను. అతడు, నేను నా ప్రజలను ఇశ్రాయేలీలను దీనితో కొలుతును. ప్రైజ్ ద లార్డ్. సురేష్ ఎక్కడున్నారు? సురేష్ ఎక్కడున్నా? లంబసూత్రంతో కొలిస్తే అది మార్గం ఇరుక్కైనదే. ఒక ఫాదర్ గారు ఇలా ప్రసంగం చెప్తున్నారు. బరువుగా ఉన్నవాళ్ళు, వలసిపోయిన వాళ్లకు ప్రవేశనం కష్టమన్నారు. ఒక ఆవిడ వచ్చి ఆ ఫాదర్ గారి నేటి కింద పడేశారు. అంటే నాకు ప్రవేశనం ఉండదా? మార్గం ఇరుకైనది. వాణి సురేష్కు ప్రవేశనం ఉండదు, ఇరుకైన మార్గమే. పరలోక రాజ్య ప్రవేశ ద్వారం ఇరుకైనది.
ఆ మార్గంలో మనందరం నీ సైజును బట్టి కాదు ప్రవేశనం, నీ జీవించే విధానం, ఏ విధంగా జీవిస్తున్నావు. నీవి ఈ లంబసూత్రం పట్టుకొని అనునిత్యం నిన్ను పరిశీలిస్తూ ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నావు అని ఆదికాండంలో 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అడుగుతున్నారు. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయ్ నీ ఎక్కడ ఉన్నావు? ఈ ప్రశ్న పదే పదే అడుగుతూ ఉండాలి మనం. నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడ ఉండాలి? ఉండవలసిన స్థలం ఎక్కడ? ఆ స్థలంలో ఉండే నీకు ఆనందం దొరుకుతుంది. వేరెక్కడ దొరకదు. ఒకే ఒక చోట్ల ఆనందం దొరికేది. అదెక్కడది? తండ్రి ఇంట్లో మాత్రమే ఆనందం. వేరెక్కడ దొరకదు. మార్కెట్లో దొరకదు, సినిమా హాల్లో దొరకదు, టీవీ ముందు దొరకదు. అదన్న నైమిషికం మాత్రమే. మంచి బిర్యానీలో అందరూ బిర్యానీ ఇప్పుడు లేదు, ఉందా? తింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. తపస్సుగాల్లో బిర్యానీ తిన్నా సమస్య కాదు. తపస్సుగాల్లో మాంసం ముక్కలు తిన్నా సమస్య కాదు. తపస్సుగాలలో పాపం చేస్తేనే సమస్య. నీవెక్కడ ఉన్నావు? ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. నీ తమ్ముడు ఎక్కడ? ప్రభు పదే పదే అడిగి, నీ తమ్ముడు ఎక్కడ? నీ సహోదరి ఎక్కడ? నీ సహోదరుడు ఎక్కడ? సమాధానం చెప్పాలి. సమాజంలో, కుటుంబంలో ఒక వ్యక్తి తప్పిపోతూ ఉండే ఆ వ్యక్తిని మరలా ప్రభు మార్గంలో నడిపించే బాధ్యత నీకు నాకు ఉంది. మీరొక ఎన్నిక చేయబడిన జనమే. పేతురుగారు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురుగారు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కానీ మీరు ఎన్నిక చేయబడిన జాతి, రాజగురు గురుకులము, దేవుని సొంత ప్రజలు, పవిత్రమైన జనం. ప్రైజ్ ది లార్డ్. పవిత్రమైన జనముగా మనం జీవిస్తున్నామా? పరిశీలించాలి. ఈ లంబస్తోత్రం పెట్టుకొని మనల్ని మనం పరిశీలిస్తూ ఉండాలి. ఈరోజు నేను చెప్పే విషయం, దేవాలయం మాకందరికీ ఒకటే కదా. వాళ్ళు నేను ఎలాగ చెప్పాను, ఏం చెప్పాను నాకు తెలుసు, మీరు ఎలా విన్నారని నాకు తెలియదు. అందరూ ఒకే విధంగా వినరు. మీరు ఏం తీసుకున్నారో ఇంటికి వెళ్ళారు నాకు తెలియదు. కానీ ఆదివారం దేవాలయంలో ప్రవేశించి దేవుని యొక్క సాన్నిధ్యంలో వాక్యం ఆలకించి ఆ వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చినట్లుగా తిరిగి వెళ్ళటానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. వచ్చిన వ్యక్తి వచ్చినట్టుగా తిరిగి వెళ్ళటానికి సాధ్యం కాదు. వచ్చిన వ్యక్తి వచ్చినట్లుగా తిరిగి వెళితే ఆ వ్యక్తి వచ్చేది వ్యర్థము, సమయం వ్యర్థం, మీకు వ్యర్థం, మిగతా వాళ్ళకు కష్టం, నష్టం. నీవు స్వయం నష్టపోకూడదు, తప్పిపోకూడదు. తప్పిపోయిన వారి కోసం ఎదురు చూస్తున్న ఒక దేవుడున్నాడు. తన యొక్క వాత్సల్య ప్రేమతో ఎదురు చూస్తున్న ఒక దేవుడున్నాడు. ఎంత ఘోరమైన పాపం చేసినా నీ తిరిగి రాకడ కోసం. పాస్టర్ గారు అన్నారా, మిస్సింగ్ ద మార్క్ అంటే యూటర్న్ అప్పుడప్పుడు మన రోడ్లో వెళుతుండగా ఈ నేరుగా పోవటానికి అవకాశం లేదు, యూటర్న్ తీసుకోవాలి. ఈ యూటర్న్ తీసుకో. తపస్సుగానే యూటర్న్ తీసుకునే సమయమే. నీవు ఏ మార్గంలో నడుస్తున్నావు? నీ మార్గం ఏమిటి? ప్రభు అన్నారు నేనే మార్గము, ప్రభు అన్నారు నేనే సత్యము, నేనే జీవము. జీవం కావాలా? జీవం కోసమే 3 పూట్ల తినేది. జీవం కోసం జీవించడానికి కావలసిన సత్యం సంపాదించాలి, వెతకాలి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడగండి మీకు సగబడను. అవన్నీ మీకు తెలుసు, కానీ జీవించాలి. దీన్ని కలిగి జీవించాలి. ఇదొక వ్యక్తియే. ఈ వ్యక్తిని తెలుసుకోవాలి, తెలుసుకొని జీవించగలగాలి. బైబిల్ మొత్తం చదివినందుకు ఎవడు గొప్పవాడు కాదు. ఒకడు యువకుడు వచ్చాడు, అడిగాడు ప్రభువును. ఏమడిగాడు? నేను పరలోక నిత్యజీవం పొందాలని ఏం చేయాలి? ప్రభు అన్నారు ఆజ్ఞలన్నీ పాటించమన్నారు. ఓ గర్వంతో అన్నారు, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాను, కానీ ఇంకా నాకేదైనా కొరత ఉందా? ఒక కొరత ఉంది. నీకున్నదంతా పోయి అమ్మివేసి పేదలకు దానం చేసి నన్ను అనుసరించమన్నా. అమ్మ, బైబిల్ మొత్తం చదివిన వాళ్ళు నువ్వు పిచ్చిదాన్ని కాలేదా? ఇది చదివితే పిచ్చిదాన్ని అయిపోతావు. కాలేదా? ఇంకా పిచ్చిదాన్ని లెక్కలేదా? బుర్రక
అంటే ఎక్కడో పొరపాటు జరిగింది. ఇది మొత్తం చదివితే పిచ్చిదాన్ని అయిపోతుంది. అంటే పిచ్చిదాన్ని అంటే పాస్టర్ గారు అన్నారు, యేసుప్రభునే పిచ్చివాడు అన్నాడు, దయ్యం పట్టినవాడు అన్నాడు. ఇది చదివితే ఈ లోకం చెప్తారు నువ్వు దయ్యం పట్టిన దాన్ని. మొన్న రాజమండ్రులు కదా పాస్టర్ని చంపేది, ప్రవీణ్ పగాడి చంపేశారు. నిన్న ఈరోజు ఒక శాంతి యాత్ర చేయాల్సిందే అని వచ్చి అడిగారు. నేను అడుగుతా ఒక మాట, ఒక పాస్టర్ గారిని, ఒక ఫాదర్ గారిని, ఒక అమ్మగారిని చంపేస్తే మనం వెళ్ళాలా వీధిలోనికి? వెళ్ళవలసిన చోటకి వెళ్ళాలి. దేవుని సముఖంలో మోక్కరించి ఆ చంపి వేసిన వారిని హంతకుల కోసము ప్రార్థన చేయవలసిన బాధ్యత ఒక విశ్వాసికి లేదా? దేవాలయం వెళ్ళి ప్రార్థన చెయ్యి, మోక్కరించి. సులభమే, కొవ్వొత్తి పట్టుకొని తిరగాలి. శాంతియాత్ర శాంతిబద్ధని నేను చెప్పట్లేదు. ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు, నీవు నన్ను అనుసరిస్తే నీతో పాటు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11-12 వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారావణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు ప్రవక్తలను సహితము ప్రజలు అట్లే చేసిరిడి. పరలోకములో మీకు గొప్ప బహుమానం కలదు. కావున ఆనందపడు, మహానందపడు. ఒక ప్రవీణ్ గారిని చంపివేస్తే అక్కడ 1000 మంది 10,000 మంది ప్రవీణ్ దేవుడు లేపుతారు. ఒరిస్సాలో జరిగేది అదే. కందమాల ప్రాంతంలో కొంతమందిని చంపారు. కానీ ఇప్పుడు గ్రహాం స్టెయిన్ లోకమంతా సువార్త కోసము ప్రచారం చేయడానికి ఒరిస్సాల నుండి ఎక్కువ మంది విశ్వాసులు, అమ్మగారులు, ఫాదర్లు అవుతున్న దైవ సేవకులుగా మారుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేపుతారు. ఆవగించిన గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, నశించిన అది విస్తారముగా ఫలించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విస్తారముగా ఫలించే దైవ బిడ్డలుగా జీవిస్తున్నారా? ప్రతి వ్యక్తి ఆత్మపరిచయం చేసుకోవాలి. నేను ఫలమసుగుతున్నా, ఫలమసుగు. ఈ చెట్టు కొబ్బరి చెట్టు, మీరు నీళ్లు పోసినా నీళ్లు పోయకపోయినా ఆ చెట్లు కాయలు కాస్తూనే ఉంటుంది. కాయలు కాయట్లేదని దానికి ఏదో పొరపాటు ఉంది, సమస్య ఉంది. ఈ రోజుల్లో కొంతమందికి కాయలు లేదు, పిల్లలు పుట్టట్లా. అనేక మంది పాతకాలంలో ఒకరో ఇద్దరో, ఈరోజు ఎక్కడ చూసినా పిల్లలు లేని వాళ్ళు అనేక మంది. నాకు తెలుసు, పిల్లలు లేదండి, పెళ్ళి అయిపోయి వివాహమై చాలా సంవత్సరం వరకు పిల్లలు లేదంటే ఎన్ని అవమానం అనుభవిస్తారో నాకు తెలుసు. వారు నేను అమలాపురంలో ఉండే ఒక మాస్టర్ గారికి పిల్లలు లేరు చాలా సంవత్సరం. ఆయన పిల్లలు పుట్టిన తర్వాత వేళాంగణికి వచ్చారు. వేళాంగణి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన భార్య గర్భవతి అయింది. పిల్లలు పుట్టిన తర్వాత మొదటి జన్మదినోత్సవానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆయన కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసినప్పుడు ఆయన చెప్పారు, ఎన్ని బాధలు అనుభవించాలని. అనేక మంది మాట్లాడతారు. సహోదరి సహోదరుల మత్తయి యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఎన్నిక చేయలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నిక చేసి ఉన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినేను ఆయన మీకు ప్రసాదించును. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకు మిమ్మల్ని నియమించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఫలించాలి. ఏమి అడిగినను ప్రసాదిస్తారన్నారు దేవుడు. ఏమడుగుతున్నారు? ఈ క్రైస్తవుల్లో నేను అడిగే ప్రశ్నయే అందరినీ సాధారణంగా, అప్పు లేని వాళ్ళ చేతులెత్తండి. అప్పు లేని వాళ్ళు ఎవరు లేరా? అంటే మీరు ఇంకా క్రైస్తవులు కాలేదు, ఇంకా క్రైస్తవులు కాలేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన కోశాకారం వండిదైన ఆకాశము నుండి మీ పొలం మీద సగాల వర్షమును కురిపిందును, మీ సేద్యమును దీవించును. మీరు చాలా జాతి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటారు. చాలా మంది దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటారు. ఒకటి దగ్గర నుంచి అప్పు తీసుకుని ఈ అప్పు తిరిగి కట్టడానికి ఇంకొకటి దగ్గర నుంచి అప్పు తీసుకుని వీడు కడతారు. అదే కదా మనం చేసేది. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి అప్పిస్తారు కానీ ఏ జాతికి అప్పు పడరు. కారణం, ఈరోజు మీరు అప్పులో ఉండే కారణం, దానికి ముందు చెప్పబడిన ఒక వాగ్దానం ఉంది, అది నిషేధించారు. అమ్మా మీకు ఎంతమంది పిల్లలమ్మా? అదే పొరపాటు, అదే పొరపాటు. అక్కడే చదువమ్మా, 1, 2 వచనం చదువు. 1, 2, 3 వచనం. మీరు ప్రభు అయిన
ఆ పూర్తిగల విధేయులు కండు ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమి మీద జాతుల అన్నిటికంటే అధికులను చేయును. మీరు ప్రభువును లొంగి ఉందిరేని ఈ క్రింది దీవెనలిల్లా మీ మీదకు దిగివచ్చును. ప్రభు మీ నగరమును మీ పొలములను దీవించును. అతడు మిమ్మల్ని దీవించి మీకు ఎంతమంది ఇద్దరిస్తానన్నారా? మేము 13, అమ్మ 15 మందిని ప్రసవించారు. ప్రసవం 100 ఇంట్లోనే. నా నాన్నకు ఫ్రెండ్స్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చి ఆపరేషన్ చేసి, ఆపరేషన్ లేదు, మామూలు డెలివరీ. ముందు డెలివరీ అయ్యే ముందు రోజు కూడా పని చేస్తారు, డెలివరీ అయ్యి మరుసటి రోజు లేచి పని చేస్తారు. ఈరోజు ఎవరైనా చేస్తారా? 200, 300 బెడ్ రెస్ట్. ఎందుకు? వాళ్ళకి కావాలి, ఆపరేషన్ చేయాలి, బెడ్ రెస్ట్. దేవుని నమ్మట్లేదు, దేవుని ఆశ్రయించట్లేదు. దేవుని ఆశ్రయిస్తే ఇది నిషేధించారు. ఈరోజు ఎక్కువ మందిని కనమని నేను చెప్పట్లా, కానీ ఈరోజు కూడా 9 మంది పిల్లలు, 16 మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు నాకు తెలుసు, కొన్ని సంవత్సరాల కిందట నా అక్క 5-6 పిల్లల్ని వేసుకుని బస్సులో వెళుతుండగా, తన ఇంటికి వెళుతుండగా, భర్త ఇంటికి వెళుతుండగా వెనక ఉన్న వాళ్ళు హేళన చేసే, ఇంకా ఆపలేదా? ఈరోజు నా మిత్రుడు ఒకరోజు నేను వాక్యం చెప్తుండగా తన గురించి మాట్లాడి సాయంకాలం అతడు ఫోన్ చేశాడు. అప్పుడు నేను అన్నాను, ఈరోజు వాక్యం చెప్తుండగా నీ గురించి చెప్పాను. ఏం చెప్పాను? నీకు 6 పిల్లలు, అట్లయితే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి, రన్నింగ్లో ఉందంట. ప్రైజ్ ది లార్డ్. 7 పిల్లలు, 7 వరాలు. కష్టమే. ఒక పిల్లల్ని చదివించాలంటే ఈరోజు మినిమం 1 లక్ష రూపాయలు కావాలి. సరిపోతుందా? 1 లక్ష రూపాయలు 7 పిల్లలుండే ఎన్ని లక్షలు కావాలి? దేవుడికి మాత్రమే తెలుసు. ఒసగడా? అడిగితే ఒసగడా? అడగండి మీకు ఒసగబడును, తట్టండి మీకు తెరవబడును. సంతానం ఇచ్చేది దేవుడే. ఇచ్చిన దేవుడికి తెలుసు నీకేం కావాలో అని తెలుసు. నీ అడగక ముందే నీ అవసరాలన్నీ ఎరిగిన ఒక దేవుడు నీతో ఉన్నాడు. విశ్వాసం ఉండాలి, అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఆ ప్రభు వాక్యాలు తూచా తప్పకుండా పాటించాలి. నాకు ఈ భాష సరిగా రాగా అమలాపురంలో ఉన్నప్పుడు నేను చెప్పేవాడు, తుచ్చా తప్పకుండా అంటే దీర్ఘం ఉండాలి కదా, కానీ తూ చేసి ఒక డాట్ వేశారు. నేను అనుకున్నా, నేను తెలుగుబాడు కాదు కాబట్టి తుచ్చా తప్పకుండా పాటించమన్నవారు. అమలాపురం వాళ్ళు తుచ్చా తప్పకుండా పాటించేవాళ్ళే. అంటే ఏంటి? తుచ్చా తప్పకుండా, నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తాను, ఇష్టం ఉన్నప్పుడు పోతాను, ఇష్టమున్న కార్యం చేస్తాను, ఇష్టం లేనప్పుడు. అదేనా తుచ్చా తప్పకుండా పాటించటం? దానిలో మార్పు లేదు. ప్రభు అన్నారు, నేను చట్టము, ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును బంధించడానికి రాలేదు, అది పూర్తి చేయడానికి వచ్చి ఉన్నారు. కల్వరి కొండల్లో బలి అర్పిస్తూ ఆయన ఆ చట్టమును పూర్తి చేసి ఉన్నారు. ఆ చట్టమును పాటించవలసిన బాధ్యత నీదే. కనుక సహోదర సహోదరి, ఆనందం కోసం ఎక్కడ వెతకవద్దు. ఆనందం దొరికేది తండ్రి ఇంట్లో మాత్రమే. ఎక్కువ చెప్పట్లేదు. అందరూ ఆకలిగా ఉన్నారా? నేను అడిగేది ఈ ఆకలి గురించి కాదు. ఈ ఆకలి తప్పన కలిగి జీవించాలి, కంకణం కట్టుకొని జీవించాలి. తోమసు వారితో అన్నారు ఉత్థానమైన తర్వాత, మేము ప్రభువుని చూచినాం. లేదు, నేను ఆయన చూసి ఆయన చీళ్ళగండలో నా వేలు పెట్టి ఆయన పక్కన నేను చేయి ఉంచినే తప్ప నేను విశ్వసించనన్నారు. తోమ ఉండగా ప్రభు వచ్చి నిలబడ్డారు. తోమ ఇట్రా, నీవు అవిశ్వాసిగా విశ్వాసి ఉండు, వేలు పెట్టు, నీ చేయి పెట్టి చూసు, అనుభవించు. కంగడం కట్టుకొని మనం జీవించగలగాలి. ఆ ప్రభువుని నేను చూడాలి. నన్ను పిలిచిన వాడు సత్యవంతుడైన, నీతిమంతుడైన, ప్రకాశమైన ఆ దేవుని నేను చూడాలి. కంగడం కట్టుకుంటే ఆయన నీకు దర్శనమొసగుతారు. ఎందుకు? ఆ మార్గంలో నడవటానికి, సత్య మార్గంలో నడవటానికి. సత్యం తెలుసుకున్న మాత్రాన ఎవడు రక్షింపబడరు. సత్యం తెలుసుకొని దాన్ని అండ్లు పట్టుకొని జీవించగలిగే విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. కనుక ఒక సత్యం తెలుసుకో, ఆనందం ఆ ఇంటిలో మాత్రమే దొరుకును. భక్తులు పాడుతున్నారు కదా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా,
ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుడు పంది కంటే దిగజారిన అవస్థ వచ్చినప్పుడు తెలుసుకున్నారు, నా ఇంటిలో అనేక మంది పనివారు సంపుష్టిగా సమృద్ధిగా భోజనం చేస్తున్నారు, నేను ఇక్కడ ఆకలితో అలమడిస్తున్నాను. కనుక నేను తిరిగి వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నానా నీకును పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్న దగను నీ పనివారిలో ఒకనిగా నన్ను పరిగణించు. పరిగెత్తి వెళ్ళారు. తండ్రి అతను చూడగానే దూరం చూడగానే తండ్రి పరిగెత్తి వెళ్ళి అతని కౌగిలించుకొని ముద్దు పెట్టి అతనికి కొత్త వస్త్రం వసగి, నూతన వస్త్రం వసగి, మేలైన వస్త్రం వసగి, వంగురం వసగి, చెప్పలు తొడిగించి అతను తన కుమారుడుగా మరలా స్వీకరించి ఉన్నా. పాపం చేసినందు వాళ్ళని కాదు సహోదర సహోదరి, దేవుడు సొకు తన ఆనందం కోల్పోయేది పాపము ఒప్పుకోకపోవటం వల్ల. నేనేం పాపం చేశాను? పాప సంకీర్తన కత్తోలిక క్రైస్తవులకు పాప సంకీర్తనం అనే ఒక గుడారం ఉంది. ఆ గుడారంలో ప్రవేశించి నీవు పాపమును ఒప్పుకోవాలి, దేవుని ముందు ఒప్పుకొని దేవుని యొక్క ఆనందం, దేవుడు సొక్కుతున్న ఆనందం అనుభవించా. అక్కడ మాత్రమే నీకు దొరుకు, వేరే ఎక్కడ నీకు దొరకదు. ఈ ఆనందం కోసం వెతుకుతూ జీవించగలగాలి. కనుక ఈరోజు ఈ కుటుంబం కోసం ప్రార్థిస్తూ ఉండగా, ఈ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందించి, ఏ సమయంలో అయినా అది కష్టం వచ్చిన, బాధలు వచ్చిన, ఇక్కట్లు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, సమస్యలు వచ్చిన, రోగం వచ్చిన, దేవుని అందు ఆశ్రయించి ఆనందించే ఒక బిడ్డలుగా కుటుంబముగా ఈ కుటుంబం మారాలని ప్రార్థిస్తున్నాం. మనమందరం ఈ కుటుంబం కోసం మాత్రం ఆ దేవుని అందు ఆశ్రయించి ఆయనకు సాక్ష్యం అసగగలగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ విశ్వాసాలు అన్నారు. ఒక మాట అడుగుతాం, ఏమనుకోవద్దు. మీరు బూతులాడతారా? అస్సలు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఎవరైనా దారిలో ఆదివారం ఆరాధన ముగించి ఇంటికి వెళుతుండగా ఎవరు బండ బూతులతో తిడితే మీరు ఏం చేస్తారు? ఏమంటారు? తిరిగి తిడతారా? ప్రైజ్ ది లార్డ్. నేను అడగనమ్మా, ఎవరి సంగతి నాకు అవసరం. ఆయనకు ఆ సమస్తం తెలుసు, పైన ఉన్నవాడికి సమస్తం తెలుసు. ఎవరి సంగతి నాకు అనవసరం, నేను నా సంగతి చూసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను మంచిగా ఉండాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కనికరం కలిగిన వాడుగా ఉండాలి, ఆనందం అనుభవించి ఆనందం వసిగిన వారుగా ఇతరులను ఆనందంలోని నడిపించే వ్యక్తులుగా మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ కుటుంబం సురేష్ వాణి వారికి ఇచ్చిన దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించి, వారి బంధువులందరూ దీవించి ఆనందంతో అనుభవించి ఆ ప్రభు సత్యమును తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయన వసకుని జీవం సమృద్ధిగా అనుభవించి జీవించగలిగే కృపావరం వారికి అందరికీ దయచేయమని, కూడి వచ్చిన అందరికీ దయచేయమని, కుటుంబంతో పాటు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞత తెలియజేసి జీవించగలిగే కృపావరం మనకందరికీ దయచేయమని ప్రార్థించదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెల్లడిచి కొనబడిన బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెల్లడిచి కొనబడిన బిడ్డను నేను, నీదు దివ్యాత్మలు నా చిన్ని హృదిని మోసుకొని జీవించు బిడ్డను నేను, నీదు దివ్యాత్మలు నా చిన్ని హృదిని మోసుకొని జీవించు బిడ్డను నేను.